సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం గుడ్లు రోజు తింటే ఏమవుతుందో తెలుసుకుందాం. గుడ్లు ఖచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారమే. అయితే గుడ్లు రోజు తినొచ్చా? కొలిన్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే గుడ్లతో మెదడు చురుకుదనం, మంచి కొలెస్ట్రాల్ పెరగడంతో పాటు చర్మం, కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. నిజానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలను పొందగలిగే సులభమైన మార్గం గుడ్లు తినడం. అయితే గుడ్లు రోజు తినొచ్చా అనే సందేహం ఎంతోమందిని వేధిస్తూ ఉండవచ్చు. ఎలాంటి సందేహం లేకుండా గుడ్లను ప్రతిరోజు తినొచ్చని, 14 రోజుల పాటు ప్రతిరోజు గుడ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఎయిమ్స్లో శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథీ అంటున్నారు. జ్ఞాపక శక్తికి, ఏకాగ్రతకు కీలకమైన అసిటైల్ క్లోరిన్ న్యూరో ట్రాన్స్మిటర్ ఉత్పత్తిని పెంచే కొలిన్ గుడ్లలో పుష్కలంగా ఉంటుంది. హై డెన్సిటీ లైపోప్రోటీన్ అనే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుడ్డు పచ్చసొనలో లుటీన్, జీక్సాంథిన్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి నీలికాంతి నుంచి కంటికి రక్షణ కల్పిస్తాయి. గుడ్లలో సల్ఫర్తో కూడిన అమైనో ఆమ్లాలు ఉంటాయి. గుడ్డు పచ్చసొనలో విటమిన్ ఏ, ఈ, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. అయినప్పటికీ దీనిలోని కొలెస్ట్రాల్ పరిమాణం మూలంగా గుడ్డు పచ్చసొన పట్ల పలు అపోహలు నెలకొని ఉన్నాయి. కానీ నిజానికి కణ నిర్మాణం, హార్మోన్ ఉత్పత్తి, మెదడు పనితీరు, ఆరోగ్యకరమైన వ్యాధి నిరోధక శక్తికి గుడ్డు పచ్చసొన ఎంతో కీలకం. కాబట్టి గుడ్లను పచ్చసొనతో పాటు తినడం అలవాటు చేసుకోవాలి. ఈరోజు మనం రోజు గుడ్లను తింటే ఏమవుతుందో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.